నుండి అమరావతి వరకు కూడా సిరియాల హరిరామని నేను సైకిల్ యాత్ర ప్రారంభించాను. ఆంధ్రప్రదేశ్ ఆటో యూనియన్లు అన్నీ కూడా, అలాగే గాజువాకలో 80 ఆటో స్టాండ్ల అధ్యక్షులు గొరగ నాయుడు గారు నాకు మద్దతు తెలియజేస్తూ ప్రారంభించారు సార్. అక్కడి నుంచి అందరూ కూడా మద్దతు ఇస్తూనే ఉన్నారు. ఈ సైకిల్ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్త్రీ శక్తి పథకం వల్ల ఉపాధి కోల్పోయినటువంటి మన ఆటో కార్మికుల అంకులకు కూడా ఉపాధి కల్పించడం కోసమే ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడం కోసం మాత్రమే ఈ సైకిల్ యాత్ర ప్రారంభించాం. ఈ ప్రభుత్వానికి నేను చేసే సూచనలు ఏంటంటే, ఈ ఉచిత బస్సు మా మహిళలకి పెట్టే బదులుగా స్త్రీ శక్తి బదులుగా వాళ్ళకి ప్రయాణిక ఖర్చుల నిమిత్తం ఏడాదికో నెలకో ప్రభుత్వం వీలయ్యే విధంగా వాళ్ళకి నగదు పథకాన్ని ప్రవేశపెట్టాలి. మేము ఉచిత బస్సు వ్యతిరేకం కాదు, మహిళలకి వ్యతిరేకం కాదు, మహిళలకి నగదు బదిలీ ప్రవేశపెట్టాలి. అలాగే మా ఉపాధి కోల్పోయిన ఆటో కార్మికులందరూ సాధ్యం పడకపోతే మాకు కొత్తగా ఆర్టీసీ ఉద్యోగాలన్నీ కూడా ఆటో టాటా నెక్స్ట్ క్యాబ్ కార్మికులకు మాత్రమే గుర్తించి అందరికి ఆర్టీసీలో డ్రైవర్లకు కానీ కండక్టర్లు కానీ తీసుకోవాలి. దీంతోపాటు ఇది అందరికీ సాధ్యం కాదు కాబట్టి దీంతోపాటు స్వయం ఉపాధి శిక్షణ కల్పించి అందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి స్వయం సహకార సంఘాలకు కూడా ఏర్పాటు చేసి మన ఉపాధి మనం సృష్టించే విధంగా ప్రభుత్వమే తోడ్పడాలని కోరుకోవడానికి. అలాగే ఇప్పుడు మన ప్రధాన సమస్య ఏంటంటే, ఇప్పుడు మనం వస్తున్నాం సార్. ఇప్పుడు మన ఉపాధి కోల్పోయే తక్షణమే ఇన్సూరెన్స్ కట్టుకోవాలనుకుంటే 6,500 రూపాయలు అవుతుంది. దాన్ని సగానికే ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళతో మాట్లాడి ఒప్పించవలసిందిగా కోరుతున్నాం సార్. అది కాకుండా మనకు ఇప్పుడు ఫిట్నెస్కి వెళ్ళాలనుకుంటే 860 రూపాయలు చలానా తీస్తున్నాం సార్. ఇప్పుడు ప్రైవేట్ ట్రాకులకు ఇచ్చడం వల్ల వాళ్ళు ఒకే రోజు టైం ఇస్తున్నారు. మళ్ళీ ఆ రోజు ఫెయిల్ అయిపోతే మరుసటి రోజు మళ్ళీ 860 రూపాయలు చలానా కట్టుకొని మనం వెళ్తున్నాం. దాన్ని కూడా పాత పద్ధతిలోనే 15 రోజులకు గడువు పెంచవలసిందిగా కోరుతున్నాం సార్. ఇంకా మూడోది ఏంటంటే, మనకి లైసెన్సులు కోసం వెళ్తుంటే మనకి 10 రోజులు 100లో 10 మంది మాత్రం పాస్ అవుతున్నారు సార్. సిస్టమ్ కారణంగా చాలామంది పోయిన ఇంతకుముందు ఒక ఆర్టీ ఆఫీస్లో 250-200 వరకు సిటీ పరిధిలో అవుతుంటాయి సార్. సపోజ్ ఎక్కడ పరిధిని బట్టి ఇప్పుడు 100కి 10 మాత్రం అవుతున్నాయి. దాన్ని కూడా ప్రభుత్వం ఆన్లైన్లో ఏమి చేయలేకపోయినా కనీసం ట్రాకులు పెంచి లైసెన్స్లు ఎక్కువగా వచ్చేటట్టు కూడా చేస్తే బాగుంటుందని ఒక ప్రభుత్వానికి సూచన చేస్తున్నాం సార్. అలాగే జీవో నెంబర్ 2131 రద్దు చేసి అధిక ఫైన్ల గురించి కూడా మాకు తగ్గించి ఫైన్ల భారం లేకుండా ఇప్పటికే ఉపాధి కోల్పోయి ఉన్నాం, అది కూడా తగ్గించి మమ్మల్ని ఆదుకుంటారని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారికి, మన రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి ఒకటే తెలియజేస్తుంది సార్, మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు సార్. మీరు 40 సంవత్సరాలుగా పైగా రాజకీయ జీవితంలో ఉన్నారు. అందరికీ ఉపాధి కల్పించే విధంగా హైదరాబాద్లో మనకి ఎన్నో వేల ఉద్యోగాలు సంపాదించి మీరు ఉపాధి కల్పించారు. అలాగే పచ్చదనం పరిశ్రమతో రాష్ట్రాన్ని పురోగతి పెట్టించారు. అలాగే అదే కాకుండా ఈరోజు రాష్ట్రం విడిపోతప్పుడు మనకి ఆ రోజు సమైక్యాంధ్ర నుంచి మన ప్రత్యేక సమైక్యాంధ్రగా విడిపోయేటప్పుడు రాష్ట్రం తెలంగాణ విడిపోయేటప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ నేనున్నానంటే ముందుకు వస్తే మేము గెలిపించుకోవడం జరిగింది. మీరు ఎంతోమందికి ఈరోజు ఉపాధి కల్పిస్తున్నారు. అమరావతిని పరుగులు పెట్టిస్తున్న ఉపాధి కల్పిస్తున్నారు. మెగా డిఎస్ కల్పించి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అలాంటిది ఈరోజు స్త్రీశక్తి ఒకే చిన్న పథకం వలన మనకి 6,60,000 కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాం సార్. మీరే ఈరోజు ఇలా ఉపాధి కోల్పోతే మీ వల్లనే ఉపాధి కోల్పోతే మా కుటుంబాలను కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తారని ఈ సైకిల్ యాత్ర ద్వారా మీకు తెలియచేయాలనే ఉద్దేశంతోనే బయలుదేరారు సార్. ముఖ్యమంత్రి గారు దీనికోసం పునరాలోచన చేసి మా విషయాలు కొంచెం పరిగణలోకి తీసుకుంటారని ఆశిస్తూ సైకిల్ యాత్ర ప్రారంభిస్తూ మీ దగ్గరికి వస్తున్నాను సార్.